ఈ రోజు ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి అయితే చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్‌లో అయితే ఇంక దాస్ అయితే అందరికి నిజం చెప్పడానికి అయితే ట్రై చేస్తా అయితే ఉంటాడు. ఇంక శివనారాయణకి అయితే నిజం అయితే చెప్పేస్తాడు. దాస్ జోష్న నా కూతురు అన్నయ్య, నీ కూతురు కాదు అని అయితే దశరథ్‌కి ఇంకా శివనారాయణకి అయితే చెప్తాడు. ఇప్పుడు దశరథ్ అడుగుతాడు, మరి నా కూతురు ఎవరు అనగానే, నీ కూతురు ఎక్కడో దూరంగా బతికే ఉందన్నయ్య, ఇంకా పెరుగుతా బతికే ఉంది, ఒక అనాథలాగా పెరుగుతుంది, అనాథలాగా పెరుగుతుంది అని అయితే బాధపడతా అయితే ఉంటారు సుమిత్ర ఇంకా దశరథ్ అయితే. ఇంకా అప్పుడు ఆ, దశరథ్ అయితే అడుగుతాడు, అంత దూరంగా అనాథలాగా బతకడానికి కారణం ఎవరు దాసు అనేది అడగగానే, కారణం పక్కన పెట్టన్నయ్య, ముందర నీ కూతురు ఎవరో చెప్తాను చూడన్నయ్య. నీ కూతురు ఎవరంటే సుమిత్ర. సుమిత్ర నిన్ను కాపాడింది కదా, నిన్ను ఎవరైతే ప్రాణాపాయం నుంచి కాపాడారో, నిన్ను ఎవరైతే ఒక తల్లిలాగా చూసుకున్నారో, ఒక పని మనిషిలాగా ఉన్నా గానీ ఒక తల్లి అంత ప్రేమ, ఒక కూతురు అంత ప్రేమను నీకు ఎవరైతే పెంచారో వాళ్ళే నీ కూతురు అంటే దీపే నీ కూతురు అని చెప్పగానే దశరథ ఇంకా సుమిత్ర అయితే చాలా అంటే చాలా సంతోషపడతారు. ఇంకప్పుడు దాస్ అయితే చెప్తాడు, ఈ జోష్న నా కూతురు పుట్టగానే బిడ్డల్ని మార్చేశారు. మార్చేయటం వల్ల నా కూతురు మీ ఇంట్లో ఒక భోగ భాగ్యాలుగా ఒక మహారాణిలాగా బతికింది, కానీ మీ కూతురు ఒక అనాథలాగా బతికింది. చంపేయడానికి ట్రై చేశారు, కానీ నీ కూతురు ప్రాణం గిట్టిదన్నయ్య, అందుకే వేరే అతన్ని తీసుకెళ్లి పెంచుకున్నాడు. ఆఖరికి నీ కూతురు నీ దగ్గరికే వచ్చి చేరిందమ్మా, చూసావా భగవంతుడు లీల ఎలా ఉందో. అప్పుడు శివనారాయణ వచ్చి కాలర్ పట్టుకొని, మొత్తం నువ్వు చూసావంటే ఆ పాపం చేసింది ఎవరో కూడా నువ్వు చూసుంటావు, ఆ బిడ్డలు మార్చింది ఎవరో కూడా నువ్వు చూసుంటావు, కాబట్టి ఎవరో ఆ మార్చింది చెప్పు అనగానే ఇంకా పారిజాతం వైపు అయితే చూస్తాడు. ఇంకా పారిజాతం అయితే ఉక్కిరి బిక్కిరి అయిపోతా భయపడిపోతా ఇంకా అసలు ఉనికిపోతా అయితే ఉండేది పారిజాతం అయితే. ఇంకా అప్పుడు దాసి చెప్తాడు, ఇంకా బిడ్డలు మార్చింది ఎవరో కాదు, నా తల్లి అంటే మీ భార్య పారిజాతం బిడ్డలు మార్చింది అని అయితే దాసి అయితే చెప్తాడు. అదేనైతే పారిజాతం అయితే అద్దరిపోయింది. ఇంకప్పుడైతే శివనారాయణ ఎదురు చూసి, నువ్వు తాచిపోవమని నాకు తెలుసు పారిజాతం, అయినా గాని నువ్వు కక్కిన విషయం బయటికి రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది, అయినా గాని నిన్ను వదిలిపెట్టను అని శివనారాయణ అయితే పారిజాతాన్ని కిందకైతే నెట్టి, అసలు ఇంకా పారిజాతం అయితే కాళ్ళు అయితే పట్టుకునేది. నేను ఇలా కాదు ఇలా కాదు అని చెప్పి లోపలికి వెళ్ళి గన్ను తీసుకొస్తాడు. గన్ను తీసుకొచ్చి కాల్ చేయడానికి ఎట్టయితే పెడతాడు. ఇంకప్పుడైతే శివనారాయణ అయితే అంటాడు, ఇన్ని పాపాలు చేశాను నిన్ను బ్రతకనివ్వకూడదు పారిజాతం అనేది అనగానే, ఇంకప్పుడు దాస్ అయితే ఇంట్లో ఒక్కరే కాదు సరే పాపాలు చేసింది నా కూతురు కూడా, చెక్కడ నిజం బయటపడిద్దు అని నన్ను చంపడానికి ట్రై చేసింది నా కూతురు, దశరథ అన్నయ్య లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో కూడా తెలియదు అనగానే, ఇంకా పారిజాతం అయితే నిన్ను చంపడానికి ట్రై చేసిన నీ కూతుర, నీ కోసం నా జీవితాన్ని దారపోసాను కదే, నా కొడుకునే చంపాలని ట్రై చేస్తావా, నేను ఇలా కాదే కాదండి, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, కానీ నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత నన్ను చంపేయండి అని చెప్పి పారిజాతం అయితే జోష్ని అయితే కన్నుతో అయితే కాల్ చేసింది. ఇంకా జోష్ని అయితే మాత్రం ఒక్కసారిగా అయితే కళ్ళ నుంచి బయటకి అయితే వచ్చింది. అప్పుడైతే మనకి రివీల్ అయితే ఇది ఒక కళని అయితే మనకైతే రివీల్ అయితే, ఇంకప్పుడైతే ఇదంతా కలనా, ఇదే ఒక నిజం బయటపడితే ఇదే జరిగిద్ది, ఎలాగైనా నిజం బయటపడకుండా ఎలాగైనా ఉండా చూసుకోవాలి అనేది జోష్ని అనుకోని, ఇంకా దాసుని అయితే మాత్రం, నాన్న నిజం బయటకు చెప్పొద్దు నాన్న, నా పరిస్థితి ఏదో నాకు ఇప్పుడే అర్థమవుతుంది నాన్న, నిజం బయటికి చెప్పొద్దు నాన్న, నీ కూతుర్ని నువ్వే ఒక అనాథలాగా చేసుకుంటావా, నిజం బయటికి చెప్పొద్దు నాన్న అని అయితే అనిద్ది. ఇంకా జోష్న అయితే అది అయితే దాస్ అయితే మాత్రం, నిజం బయటికి చెప్పకపోతే ఇన్ని దారుణాలు చేస్తావో నాకు తెలుసు జోష్న, ఇప్పుడు బతిమలాడుకోవచ్చు కానీ తర్వాత ఏమైతే ఆ విషయం కూడా నాకు తెలుసు, కాబట్టి నిజం బయటికి చెప్పే తీరుతాను అని తనగానే, ఇంకా దాస్ అయితే నెట్టుకుంటూ అయితే వెళ్తాడు. ఇంకా జోష్న అయితే పట్టుకొని చెయ్యి అయితే గట్టిగా పట్టుకొని, ఇంకా స్ప్రే ఉండేది కదా మొత్తం ముందు స్ప్రే అయితే మొహానికి అయితే కొట్టింది. ఎన్నిసార్లు చెప్పాను విన్నావా, అనుభవించు, ఇప్పుడు అనుభవించు, ఎన్నిసార్లు చెప్పినా వినలేదు కదా, ఇప్పుడు అనుభవించు అని అయితే మొహం మొహం మీద స్ప్రే అయితే కొట్టింది. ఇంకా దాస్ అయితే కళ్ళు తిరిగి అయితే పడిపోతాడు. ఇంకా రౌడీని పిలిచి జోష్న అయితే మాత్రం రౌడీలు వచ్చి ఇంకా దాస్ని అయితే తీసుకెళ్లి పోతా ఉంటారు. ఇంకా ఆ లోపే అయితే ఇంకా లైట్ అయితే వచ్చింది, బండి లైట్ అయితే, ఎవరో లోపలికి వస్తున్నారు మేడం అనేది చెప్తారు. సరే ముందలైతే పక్కకి దాచిపెట్టండి, దాసుని అయితే మాత్రం తర్వాత అయితే బయటికి అయితే పంపిస్తాను నేను చిన్నగా అని చెప్పి వాళ్ళని అయితే పక్క అయితే పంపించింది. ఇంకా ఆ లోపే అయితే దాసే, ఇంకా ఆ లోపే కార్తిక్ అయితే వస్తాడు. కార్తిక్ ఈ టైం వస్తాడు అనేది అనుకుంటా అయితే ఉండింది జోష్న అయితే, ఏమైంది బావ ఈ టైంలో వచ్చా మా ఇంటికి అంటే, దాస్ మామయ్య ఫోన్ చేశాడు వస్తానని, అందుకని ఇంక ఈ లోపే పారిజాతం కూడా వచ్చింది, ఏమైంది రైట్ టైం వచ్చావు, దాస్ మామయ్య వస్తానండి వాళ్ళకి వచ్చాను, దాస్ వచ్చానండి ఎందుకు, నిజం చెప్పడానికి, నిజమేందిరా అనగానే ఇద్దరు కంగారు పడతా ఉంటారు. ఇంకప్పుడు ఏదో కార్తీక్ అయితే ఇద్దరికి తెలియకూడదు, అందుకే మాట దాటేయాలి అనుకోని, దాస్ మామయ్య వస్తానండి కలిసి వచ్చాను, మామూలుగా వచ్చాను పిలిచాడు అందుకే వచ్చాను అని ఇద్దరు కార్తీక్ అయితే చెప్తాడు. ఇంకా అదీనైతే ఇంకా జోష్న అయితే మాత్రం, ఆహా అవునా అనేది అంటుంది. అప్పుడు కార్తీక్ అడుగుతాడు, నువ్వేం చేస్తున్నావు బయట ఈ టైం అనగానే, నేనేదో తిని తరగడానికి వాకింగ్ చేస్తున్నాను అనేది జోష్న అయితే అడిగింది. అయినా కానీ మీ ఇద్దరు ఈ టైం ఏం చేస్తున్నారని ఇంకా పారిజాతం అది అడిగింది. అయినా మీరు మాట్లాడుకోవడానికి ఇదే సమయం దొరికిందా, చెప్పేది అర్థం కావట్లేదు కానీ నేను తినడానికి తిని తరగడానికి వచ్చాను, బావ ఎందుకో దాస్ మామయ్య కోసం వచ్చాడు అంతే, నువ్వు ఏదో ఊహించుకోబాకు అని అయితే ఇంకా జోష్న అయితే పారిజాతంతో అయితే, అప్పుడు కార్తీక్ అయితే దాస్ మామయ్య వస్తా అన్నాడు అనేది తిరిగి చూస్తా అయితే ఉంటాడు అటు ఇటు అయితే, ఇంకా కార్ సైడ్ వెళ్ళబోతా ఉంటాడు. ఇంకా కార్ సైడ్ అయితే ఇంకా
ఇంకా దాసుని అయితే అక్కడ దాచి పెట్టి అయితే ఉంటారు. అది ఎక్కడ చూస్తారో అని అయితే జోష్న అయితే బావా ఇంకా ఇంటికి వెళ్ళు ఇంకా టైం అయింది కదా అనేది అనేది వెళ్తానులే మరదలా ఉండు ఉండు అని కానీ ఇంకా డౌట్ తీరినట్టు కూడా లేదు కదా ఇంట్లో కూడా ఎదుక్కో ఇంట్లో ఏమైనా ఉన్నాడు ఇంట్లో కూడా ఎత్తుక్కో అని అయితే ఇంకో జోష్న అయితే ఇంకోటి పార్ చేద్దాం అయితే ఇంట్లో లేడు కదా బావ అనుమానం తీరటానికి రాని బావ అనుమానంగా ఉన్నాడు కదా ఇంట్లో ఏమైనా ఉన్నాడేమో అని ఇంక సరేలే అనుకొని ఇంకా కార్తిక్ కూడా అయితే ఇంకా రాలేదులే అనుకొని అయితే ఇంకైతే వెళ్ళిపోతాడు కార్తిక్ కూడా. కార్తిక్ వెళ్ళిపోగానే ఇంకా జోష్న అయితే ఇంకా పారిజాతంతో వెనకాల అయితే వెళ్ళిపోతా ఇంకా వాళ్ళకి సైకి చేసి వెళ్ళిపోమని ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయేటప్పుడు అయితే అంటే దాసు మెల్ల ఒక తాయెత్తు ఉండేది కదా ఆ తాయెత్తు అయితే కింద పడిపోయింది. అది అయితే అంటే దాసుని కనిపెట్టడానికి అది ఒక క్లూగా అయితే మిగిలిపోయింది కార్తిక్ కనిపిస్తుంది నాకైతే మాత్రం. వెళ్ళిపోయేటప్పుడు అయితే ఆ సౌండ్ అయితే ఇంకా పారిజాతం అయితే ఏదో సౌండ్ వచ్చినట్టుందని కానీ ఏం సౌండ్ లేదు దగ్గర నీ బ్రహ్మ అని చెప్పి తీసుకెళ్లిపోయింది. ఇంకా అక్కడ నుంచి అదే కట్ చేస్తే ఇంకా దీప కాంచన దగ్గరికి అయితే తీసుకొస్తారు. దీప అయితే కంగారు పట్టడం చూసి అప్పుడే కాంచన వచ్చి ఏమైంది దీప కంగారు పడుతున్నావు ఏమై ఇటైనా బయట ఏం చేస్తున్నావు ఇంట్లో నిద్రపోకుండా అనగాని బావ బయటికి వెళ్ళాడు అత్తయ్య అందుకే బావ కోసం ఎదురు చూస్తాను ఈ టైంలో అక్కడికి వెళ్ళాడు అన్నా కానీ దాస్ మామయ్య ఫోన్ చేస్తే వెళ్ళాడు దాసి పోయి ఆయన ఫోన్ చేశాడు ఎందుకు ఫోన్ చేశాడు ఏమో అత్తయ్య ఫోన్ చేశాడు ఇంకా కంగారుగా మాట్లాడతా నేను కూడా వస్తాను మాట్లాడదాం అని మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోయాడు. అయినా గాని నీ భర్తని ఈ టైంలో ఎలా పంపించావు అడగకుండా ఏ విషయం అన్నది కూడా నీ అంటే నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు అత్తయ్య. నీకు చెప్పకుండా ఏ పనైనా చేస్తాడా అనగానే నాకు చెప్పకుండా ఏ పని చేయడు. అలాగే మీకు చెప్పకుండా కూడా ఏ పని చేయడు. కానీ చివరికి బావకు నచ్చిన పనే చేస్తాడు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదా. తెలివిగా మాట్లాడటం అలవాటైపోయింది కార్తీక్. ఏం చేద్దాం నీతో మాట్లాడటం కష్టంగా ఉంది దీప. ఏందత్తయ్య ఎలా మాట్లాడతారు ఏదన్నా ఉంటే నేను చెప్పకుండా ఉంటాను. అదే జరిగింది అదే చెప్తున్నాను ఇక నాకు తెలియదు అత్తయ్య. సరేలే మొదల కార్తీక్ ఫోన్ చేస్తానుండు అని చెప్పి ఫోన్ చేసి ఈలోపు కార్తీక్ అయితే వస్తాడు. కార్తీక్ రాగానే ఏమైంది ఎక్కడికి వెళ్ళావు అనగానే ఏం లేదమ్మా దాసమా బయటికి వెళ్ళి వచ్చాను అనగానే దాసం కలవడానికి వెళ్ళామంట కదా అనగానే ఇంకా దీపని ఎత్తిటానికి చూస్తూ ఉంటాడు. దీపని చూస్తున్నావేంది దాసం కలవడానికి ఎందుకు వెళ్ళావు దాసం మామయ్య ఫోన్ చేశాడమ్మా రమ్మని మాట్లాడటానికి కానీ వెళ్తేనేమో అక్కడ లేడు. ఫోన్ చేస్తేనేమో ఎత్తట్లేదు. వెళ్తే అక్కడ లేకుండా ఫోన్ చేస్తాడా నీకు మరి ఇంతలా మా అబద్ధాలు చెప్తున్నావు ఇంద్రా అదేమ్మా జరిగింది వెళ్తే అక్కడ లేడు ఫోన్ చేసినా కానీ ఎత్తట్లేదు కానీ చూడు ఇప్పుడు ఫోన్ చేస్తాను ఎత్తలేదు కదా అదే జరిగింది అక్కడ. సరేలే ఒకవేళ ఆడేమన్నా ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందేమో అత్తయ్య కాశీని బయటికి తప్పించారు కదా అక్కడ ఏమో గొడవ జరిగిందేమో అనేది దీప అయితే నిద్ది అదేనైతే ఇంకా కాంచిన అయితే అది కూడా నిజమైనది ఆడేమన్నా గొడవ జరగడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది అని అయితే ఇంకా ఇంకా కాంచిన అయితే అనుకుంటా అయితే ఉండిద్ది. కార్తీక్ నువ్వు ఎలాగైనా వాళ్ళని సర్ది చెప్పాలి అక్కడ అని తనగానే సర్ది చెప్తాలేమో తర్వాత ముందల గమ్మున తర్వాత నిద్రపోని ఎలా మీద అలా మాట్లాడితే వాళ్ళు కూడా నీ కుటుంబమే మీ నాన్న కుటుంబం అంటే నీ కుటుంబమే. సరేలే అమ్మా నేను చెప్తాలే ఎలాగలాడ చూస్తాలే అని తనగా అనుకుంటా దాసమామ ఎందుకు ఫోన్ చేశాడు మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు జోష్ని ఎందుకు కంగారు పడుతుంది ఏమైంది అసలు నాకు జరగకుండా నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది ఎలా కనిపెట్టాలి అని అయితే ఇంకా కార్తీక్ అయితే అనుకుంటూ అయితే ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి ఏదో కట్ చేస్తే ఇంకా జోష్న దగ్గరికి తీసుకొస్తారు. జోష్న అయితే దాసుని కట్టేసి ఇద్దరు రౌడీలతో అక్కడైతే ఉండిద్ది. ఇంకప్పుడు జోష్న అయితే దాసుతో అయితే మాట్లాడుతూ ఉండిద్ది. చెప్తే విన్నావాడనా చూడు ఎలాంటి పరిస్థితి తెచ్చుకున్నావు అనగానే అవుతే ఇప్పుడు నన్ను చంపుతావా చంపు అయితే నిన్ను చంపను నాన్న నిన్ను అసలు చంపను కూడా చంపను నేను ఏం చేయను నేను ఇలానే ఉంచుతాను నా ఎదుగుదలను నువ్వు చూస్తా ఉండాలి నా మహారాణి జీవితాన్ని కూడా నువ్వు చూస్తానే ఉండాలి నీ కూతురు మహారాణి లాగా బతకడం నువ్వు చూడాలి అలాగే నా తమ్ముడిని కూడా నా దగ్గరే పెట్టుకుంటాను నేను వాడు అక్కడని చెప్పగానే నా కాళ్ళు తల మీద పెట్టుకోవాలి నేను చెప్పింది ప్రతి ఒక్కటి చేస్తాడు నేను ఒక మహారాణి లాగా ఉంటాను నాన్న ఇదంతా నువ్వు చూడాలని కానీ దాస్ అయితే నవ్వుతా అయితే ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నావు అనగానే నువ్వు కలల కంటుంటే నవ్వొస్తుంది దోశ జోష్న అనగానే ఇంక వీళ్ళు నన్ను ఎవరు ఆపుతారు అనగానే గాలోకి ఫోన్ అయితే వచ్చింది నిన్ను ఆపేవాడు ఫోన్ చేస్తున్నట్టుంది నువ్వు ఇంత కంగారు పడుతుంటే ఎవరు ఫోన్ చేస్తున్నారని ఇప్పుడే గ్రహించగలను కార్తీకే కదా ఫోన్ చేస్తున్నాడు అని తనగానే ఫోన్ అయితే లిఫ్ట్ చేయడు. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకుండా రౌడీలకి అయితే అలా చెప్పింది ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయితే కాకూడదు ఛార్జింగ్ లోనే పెట్టండి అలాగే టౌన్ ఊరంతా తిరగండి ఎక్కడ సిగ్నల్స్ ఆగకుండా సిగ్నల్స్ రన్ అవుతూనే ఉండాలి వాళ్ళకి ఏం అర్థం కాకుండా ఉండాలి అనేది జోష్న అయితే చెప్పేది. ఇంకా దాస్కి అయితే క్లోజ్ అప్ అయితే అసలు ఈ రోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అలాగే లైక్ కూడా ప్రెస్ చేయండి.